హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్. నేను మీ సత్య. ఈ వీడియోలో నిమ్మకాయ తొక్కలతో పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే వారం రోజుల పైగా నిమ్మకాయ తొక్కల పచ్చడి ఏ విధంగా నిల్వ ఉంచుకోవాలి, అంతేకాకుండా మనకి సీజనల్గా వచ్చేటటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మన శరీరాన్ని ఇబ్బంది పెట్టకుండా ఏ విధంగా నిమ్మకాయ తొక్కల పచ్చడిని మన డైట్లో చేర్చుకోవాలి అయితే ఈ వీడియోలో చూసేద్దాం. సో యాంటీ ఫంగల్ వాల్యూస్ అధికంగా ఉండి యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు సమృద్ధిగా ఉన్నటువంటి ఈ నిమ్మకాయ తొక్కల పచ్చడిని మన డైట్లో చేర్చుకోవడం వలన మనకి దురదల సమస్య ఉండదు, దద్దుర్ల కంప్లైంట్ అసలు ఉండనే ఉండదు. స్కిన్ ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా బాగా ప్రొటెక్ట్ చేసే పవర్ ఈ నిమ్మకాయ తొక్కల పచ్చడికైతే ఉంటుందండి. సో మనందరం అనుకుంటాము కేవలం నిమ్మకాయ రసంలో మాత్రమే వైటమిన్ సి అనేది అధికంగా ఉంటుంది అనుకుంటాం, కానీ రసం తీసేసిన నిమ్మకాయ చెక్కలలో అంటే ఈ నిమ్మకాయ తొక్కల్లో కూడా విటమిన్ సి అనేది అధికంగా ఉంటుందండి. అందువల్లనే ఈ నిమ్మకాయ తొక్కలతోని పచ్చడి చేసుకుని మనం తిన్నప్పుడు ఆటోమేటిక్గా మన రెసిస్టెన్స్ పవర్ బాగా ఇంక్రీజ్ అవ్వి మనకి సీజనల్గా వచ్చేటటువంటి సమస్యలైన దగ్గు, జ్వరం, రొంప, దురదలు లాంటి ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా ఈ నిమ్మకాయ తొక్కల పచ్చడి మన శరీరాన్ని బాగా కాపాడుతుందండి. సో ఈ విధంగా రసం తీసేసిన నిమ్మకాయ తొక్కల్ని ప్రెషర్ కుక్కర్లో సరిపడినన్ని వాటర్ వేసుకుని కేవలం 4 విజిల్స్ పెట్టుకుంటే చక్కగా ఉడికిపోతాయండి. సో నిమ్మకాయ తొక్క పట్టుకుని ఇలాగా ఉడికిందో లేదో చూసుకుని అప్పుడు మనం పచ్చడిలో చేసుకోవచ్చు. సో ఈ నిమ్మకాయ తొక్కల పచ్చడి మనకి టేస్ట్గా ఉండడం కోసం, ఆ వగరు అనేది తెలియకుండా ఉండడం కోసం అయితే పోపుల్ని ఎక్కువ మొత్తంలో తీసుకోవాలండి. కానీ పోపు వేపుకునేది మాత్రం కేవలం 1 టేబుల్ స్పూన్ ఆయిల్తోనే వేపుకుంటాము. సో 1 టేబుల్ స్పూన్ నువ్వుల నూనెలో ఒక అరకప్పు వరకు అయితే పచ్చిశనగపప్పుని వేయించుకోండి. పచ్చిశనగపప్పు వేసిన ఒక 30 సెకండ్స్ తర్వాత ఈ మినప్పప్పుని వేసుకోండి. సో 1/2 కప్పు పచ్చిశనగపప్పు, 1/2 కప్పు మినప్పప్పుని వేసుకుని దోరగా వేయించుకోండి. ఈ పోపుల వల్లనే మనం నిమ్మకాయ తొక్కల పచ్చడి అనేది ఆ వగరుదనం అంత తెలియకుండా చాలా తేలికగా రుచిగా తినగలుగుతాము. ఇక్కడ పోపు అనేది చాలా దోరగా కమ్మగా వేగాలండి. సో పోపు బాగా దోరగా వేగింది అని అనుకున్నప్పుడు ఘాటు పట్టుకున్నటువంటి పండు పచ్చిమిర్చులను వేసుకోండి. ఈ పండు పచ్చిమిర్చుల్లోనూ అలాగే నిమ్మకాయ తొక్కల్లోనూ కూడా మన గుండెను రక్షించేటటువంటి వాల్యూస్ సమృద్ధిగా ఉంటాయి. అందుకని ఈ రెండిటి నిమ్మకాయ తొక్కలు అలాగే పచ్చిమిర్చి కాంబినేషన్ మన గుండెకి మంచిదండి. సో గ్యాస్ ఆఫ్ చేసేసిన తర్వాత పోపు దోరగా వేగిన తర్వాత గ్యాస్ను ఆఫ్ చేసేసుకోండి. సో ఇక్కడ కరివేపాకు అనేది మైక్రో న్యూట్రియన్స్ వాల్యూస్ అధికంగా కలిగి ఉంటుంది. అందుకనే గ్యాస్ ఆఫ్ చేసేసిన తర్వాత వేస్తే ఆ వేడికి మనకి కరివేపాకులో ఉన్నటువంటి తేమ అనేది పోతుందండి. సో అటు ఇటు కలుపుకునేసరికి కరివేపాకు మగ్గిపోతుంది. ఈ కరివేపాకు వలన మనకి రక్తపుష్టి కూడా బాగా పడుతుందండి. సో 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేయించుకోండి. ఇలా జీలకర్ర పచ్చిది ఈ పచ్చడిలో యూజ్ చేయడం వలన మనకి ఏదైనా కఫ సంబంధిత లేదు అంటే కాస్తంత గొంతులో ఇబ్బంది, కఫానికి సంబంధించిన ఇబ్బందులు ఉన్నా కానీ జీలకర్ర బాగా హెల్ప్ చేస్తుందండి. సో పోపుని బాగా చల్లారనిచ్చి చక్కగా ఉడికించి పెట్టుకున్నటువంటి నిమ్మకాయ చెక్కలను కూడా వేసేసుకుని ఒక 2 కలుపులు కలుపుకొని పోపంతా ఓవరాల్గా చల్లారనివ్వాలండి. ఈ నిమ్మకాయ తొక్కల్లోని బయోఫ్లావనాయిడ్స్ వాల్యూస్ సమృద్ధిగా ఉండడం వలన మనకి నిమ్మకాయ తొక్కల పచ్చడిని తిన్నప్పుడు ఆటోమేటిక్గా మన బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయండి. అంతేకాకుండా ఏయో రకాల ఇబ్బందులతో సఫర్ అవుతున్న వాళ్ళకి కాస్తంత ఆ ఒత్తిడి నుంచి కూడా దూరం చేసే పవర్ ఈ నిమ్మకాయ తొక్కల పచ్చడికి ఉంది కనుక ప్రతి ఒక్కరూ వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారు ఈ నిమ్మకాయ తొక్కల పచ్చడిని అయితే వాళ్ళ డైట్లో మస్ట్గా పెట్టుకోవాలండి. సో సాల్ట్ అనేది ఎప్పుడూ చేసుకునే పచ్చడి కన్నా కాస్తంత ఎక్కువే పడుతుందండి. ఈ విధంగా అటు ఇటు గ్రైండ్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది అస్సలా వేయకూడదండి. తడి తగలకుండా అయితే ఈ నిమ్మకాయ తొక్కల పచ్చడిని ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో ఒక అరకప్పు వరకు అయితే బెల్లం తురుముని వేసేసుకోండి. బెల్లం తురుము వేసిన తర్వాత కాస్తంత వాటరీగా అయినట్టు ఉంటుంది. అప్పుడు 1 స్పూన్ వరకు నువ్వుల నూనెను వేసుకోండి. ఈ విధంగా ఒకసారి నువ్వుల నూనె వేసుకొని గ్రైండ్ చేసుకోవడం, మళ్ళీ క్యాప్ ఓపెన్ చేసి మళ్ళీ నువ్వుల నూనె వేసుకొని గ్రైండ్ చేసుకోవడం, అలాగా దగ్గరగా ఒక 4 టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె వేసుకొని స్లోగా గ్రైండింగ్ చేసుకుంటూ ఉంటే ఫైనల్గా మనకి ఇలా నిమ్మకాయ తొక్కల పచ్చడి ముద్దలాగా రుచిగా ఉండి మంచి వాసనతో అయితే రెడీ అయిపోతుందండి మనకి నిమ్మకాయ తొక్కల పచ్చడి. ఫైనల్గా మనం స్టోర్ చేసుకునే ఏదైతే మనం జార్ ఉంటుందో ఆ జార్లో కూడా కాస్తంత నువ్వుల నూనెను వేసుకుని
స్టోర్ చేసేసుకుంటే కనుక ఈ విధంగా తడి తగలకుండా ఉంటే వారం పైన చాలా ఈజీగా ఈ నిమ్మకాయ తొక్కల పచ్చడి అనేది నిల్వ ఉంటుందండి. సో చూసారు కదా! అయితే ఇది ఎక్కువగా దురదలు, దద్దుర్లు ఉన్న వాళ్ళకే కాకుండా మన హౌస్ వైఫ్స్ గాజులు వేసుకునే ప్లేసెస్‌లో గానీ, పట్టీలు పెట్టుకునే ప్లేసెస్‌లో గానీ వాటర్ ఉండిపోయి మనకి అక్కడ ఒరిసిపోయి పుండు పడిపోతూ ఉంటుందండి. ఇలాంటి సమస్యలు మన బాడీలోని కాస్త వైటమిన్ సి తగ్గినప్పుడు కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. సో, అలాంటి వాళ్ళందరూ కూడా ఈ నిమ్మకాయ తొక్కల పచ్చడిని గనక డైలీ డైట్‌లో పెట్టుకున్నట్లయితే కేవలం రుచి కోసం మాత్రమే కాకుండా ఆరోగ్యం కోసం డైలీ ఒక్క స్పూన్ వాళ్ళ డైట్‌లో పెట్టుకుంటే అంటే ఇడ్లీ, రైస్, కిచిడి ఇలా ఏ రెసిపీ అయినా, ఏ డిష్‌లోకైనా సరే జస్ట్ మొదటి ముద్దలో తీసుకున్నట్లయితే క్రమంగా నెలల్లోనే వాళ్ళ బాడీలో షుగర్ కంటెంట్ అనేది తగ్గి బాడీలో రెసిస్టెన్స్ పవర్ బాగా పెరిగి యాంటీ ఫంగల్ గుణాలన్నీ బాగా డెవలప్ అవుతాయండి. సో, ఈ విధంగా మనం తినేటప్పుడు కాచిన నెయ్యిని గానీ, లేదు అంటే మళ్ళీ నువ్వుల నూనెని గానీ వేసుకొని మొదటి ముద్దలో తీసుకున్నట్లయితే మన బాడీ చాలా స్ట్రాంగ్‌గా ఉండి ఇమ్యూనిటీ బాగా బూస్ట్ అయ్యి ఏ విధమైన ఇన్ఫెక్షన్స్ లేకుండా, స్కిన్ అలర్జీస్ రాకుండా, ముఖ్యంగా దురదలు, దద్దుర్లు లాంటి సమస్యలు హౌస్ వైఫ్స్‌కి రాకుండా, స్కిన్ ఎక్కడన్నా ఒరిసిపోయినా పుండు పడకుండా మన బాడీని ఒక వజ్ర సమానంలాగా అయితే ఈ యొక్క నిమ్మకాయ తొక్కల పచ్చడి బాగా ప్రొటెక్ట్ చేస్తుందండి. సో, ఇప్పటివరకు చేసుకున్న ఈ పచ్చడి వారం రోజులు పైగా నిల్వ ఉంటుంది. కానీ ఇలా పలుకులాగా బరకగా మేము తినలేము, మాకు సాఫ్టీ పల్లీ చట్నీలా కావాలి అనుకుంటే కనుక ఏ రోజు పచ్చడిని ఆ రోజు మిక్సీ జార్‌లోకి తీసుకొని అందులో వాటర్, ఆయిల్‌ని వేసుకొని ఇలా స్మూత్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకుంటే కనుక ఇది ఇడ్లీలోకైతే బావుంటుందండి. ఇలా అయినా తీసుకోవచ్చు, కానీ ఇందులో వగరనేది చాలా ఎక్కువగా తెలుస్తుందండి. ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయిన ఈ పచ్చడిని మనం అస్సలు తినలేం. చాలా వగరుగా ఉంటుంది. బెల్లం ఎక్కువ పట్టేస్తుంది. నెయ్యి లేదంటే నూనె ఇంకా ఎక్కువ పట్టేస్తుందండి. సో, ఇదైతే నేను అంత ప్రిఫర్ చేయను. ఈ విధంగా ఒక బండ పచ్చడినే మనకి తేలికగా అరుగుతుంది, తేలికగా తినగలుగుతాం, రుచిగా కూడా ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకోండి. మనీ హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫర్ హెల్త్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.